VS9 మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 6,23,092 మంది పరీక్షలు రాస్తున్నారు. గతంలో 10వ తరగతి ఫెయిల్ అయ్యి మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించిన వారు 1,02,528 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షా సమయంగా నిర్దేశించారు. రాష్ట్రంలో మొత్తం 130 సమస్యాత్మక పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మాల్ ప్రాక్టీస్ను నిరోధించేందుకు ప్రశ్నాపత్రాలపై QR కోడ్లు ముద్రించారు. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అదేవిధంగా తెలంగాణలోనూ 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్నాయి. ఈసారి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5.05 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అందిస్తుంది. చూస్తూనే ఉండండి. తాజా అప్డేట్స్ కోసం VS9 మీడియా. ఈ ఫ్రేమ్ తీసుకో, బాగుంటుంది. మంచి వర్క్, మనకి మంచి వర్క్ చేసేవాళ్ళు. మనం ప్రిఫర్ చేయాలి. No, check. మేడం, अरे चंद्र बाय बाय बनाओ. దూరం పర్మిషన్ లేదు. ఫస్ట్ వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి. పిల్లలు ఎంతమంది పేరెంట్స్. కొంచెం రూమ్ ఎక్కడ అన్నది తప్పుకో. హలో, సెవెన్ రూమ్ అది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ అమ్మా.